నేను లక్ష్మి. ఐపీఎల్ లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. హెడ్ టు హెడ్ మ్యాచ్ల్లో ఈ రెండు జట్లు పోటాపోటీగా ఆడాయి. పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్ల్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 మ్యాచ్ల్లో విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అవ్వగా పంజాబ్ కింగ్స్ 10 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిస్తే టాప్ లోకి దూసుకువెళ్లనుంది. మరోవైపు ఈ మ్యాచ్లో విక్టరీ కొట్టి ఈ సీజన్ కి వీడ్కోలు పలకాలని చూస్తోంది ఢిల్లీ. ఇంతకీ ఈ మ్యాచ్లో పంజాబ్ విసురుతుందా, ఢిల్లీ విక్టరీ కొడుతుందా? జైపూర్లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? మరి చూద్దాము. దీనికి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు క్రికెట్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే. యా, ఈ రోజు మ్యాచ్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతోంది. పంజాబ్ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్న మ్యాచ్ కాబట్టి అట్ ద సేమ్ టైం విన్ అయ్యే బయటకు వెళ్లాలన్న ఆ పట్టుదలతో కనిపిస్తోంది ఢిల్లీ కూడా. సో ఏమంటారు? ఆఫ్ కోర్స్ నేచురల్ గానే మీరు చూసినట్లయితే కనుక ఈవెన్ ఎస్టర్డే మ్యాచ్ అటు ఎస్ఆర్హెచ్ బెంగళూరు మీద ఆడినటువంటి మ్యాచ్ కావచ్చు, అంతకుముందు ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఆడినటువంటి మ్యాచ్ లో టోటల్ గా అంటే ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి బయటకు వచ్చేసాము ఇంకా అనేటువంటిది లేదో, ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ బర్డెన్ లేదో, నేచురల్ గానే టీమ్స్ చాలా ఫ్రీగా ఆడుతూ ఉంటాయి. సో ఆ రకమైనటువంటి ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ రోజున సర్ప్రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. బికాస్ చూస్తే కనుక అసలు మొట్టమొదట ఈ సీజన్ లో మొట్టమొదట ప్లే ఆఫ్ కి వెళ్ళేటువంటి టీమ్ గా నిలబడినటువంటిది ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ 5 మ్యాచెస్ విన్ అయ్యి వరుసగా 10 పాయింట్స్ తోటి ద ఫస్ట్ టీమ్ టు ఎంటర్ ఇన్ టు ప్లే ఆఫ్స్ అనేటువంటి దాని నుంచి ముంబై ఇండియన్స్ తోటి చేతులారా పరాజయాన్ని కొని తెచ్చుకొని 3 రన్అట్స్ అన్నెసరీ. దిస్ నో ప్రెషర్ ఎట్ ఆల్. ఏదో వరల్డ్ కప్ ఫైనల్స్ లో కలిసి అండ్ అలిన్ డొనాల్డ్ అనవసరం అనేది చేసినట్టుగా ఆ రకమైనటువంటిది క్లూస్నర్ అండ్ అలిన్ డొనాల్డ్ కాంబినేషన్ నాకు రిపిటేషన్ కనబడింది ఆ మ్యాచ్ చూసినప్పుడు. సో కాబట్టి ఆ రకంగా అక్కడి నుంచి వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సేమ్ వే ముంబైకి అక్కడి నుంచి లక్ అనేటువంటిది కలిసి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒకసారి వెళ్ళేటప్పుడు విజయంతో ముగించాలి అనేటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ లో దిగినటువంటి టీం సహజంగానే ఒక విన్నింగ్ నోట్ తోటి ముగించాలి సీజన్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి టుడే వీ మే ఎక్స్పెక్ట్ సర్ప్రైజ్ దిస్ థింగ్ ఇన్ టుడేస్ మ్యాచ్ పంజాబ్ అండ్ ఢిల్లీ. బట్ ఆఫ్ కోర్స్ పంజాబ్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాచ్. ఎందుకంటే 1-2 లో ఉన్నటువంటిది మనకి తెలిసిందే. ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళటం ఫస్ట్ టార్గెట్ అయితే, ప్లే ఆఫ్ కి వెళ్ళిన తర్వాత 1 and 2 పొజిషన్స్ లో ఉండటానికే ఈ టీమ్ ట్రై చేస్తూ ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈస్ ఎన్ బెటర్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెట్ ది నెంబర్ 1 స్లాట్. గెలిస్తే కనుక 19 పాయింట్స్ తోటి నెంబర్ 1 లోకి వెళ్తారు. సో అందుకని ఈవెన్ ఆ తర్వాత గుజరాత్ గెలిచినా కూడా వీళ్ళు నెంబర్ 2 లోనే ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఆ ఆర్సీబీ కూడా 17 పాయింట్స్ తోటి ఉంది. 17 వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్ ఎత్తుట ఆడాలి ఆర్సీబీ. ఒకవేళ అది గెలిచింది అనుకున్నా కూడా ఇప్పటికైతే పంజాబ్ రన్ రేట్ బాగుంది కాబట్టి, బెటర్ రన్ రేట్ తోటి ఉన్నారు కాబట్టి ఈవెన్ ఆర్సీబీ అండ్ పంజాబ్ 19 పాయింట్స్ తోటి ఉండేట్లయితే అట్లీస్ట్ దే ఆర్ షూర్ దే సెకండ్ ప్లేస్. సో అందుకని పంజాబ్ కూడా ఇవాళ చాలా చక్కగా ఫైట్ చేసి ఒక మొత్తానికి ఒక మంచి మ్యాచ్, వాల్యూ ఫర్ ది మనీ అనేటువంటి విధంగా ఉండే అవకాశం ఉంది. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, మీరు అన్నట్టే ఎస్ఆర్హెచ్ నిన్న చెలరేగా ఆడింది, అలాగే ఎల్ఎస్జీ కూడా మొన్న సూపర్ గా ఆడింది. వాళ్ళిద్దరూ కూడా 2 టీమ్స్ కూడా 200 అబోవ్ స్కోర్ చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఆ ఫ్రీగా ఆడే విధానం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకి నథింగ్ టు లూజ్ అన్న పొజిషన్ లో సో స్కోర్ చేయడం కూడా బాగా చేశారు. అండ్ అందరూ కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఇప్పటి వరకు ఎవరైతే ఫామ్ లో లేరనుకున్నామో వాళ్ళు కూడా ఆడారు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా నిన్న బాగానే ఆడినట్టు మనకు కనిపించింది. సో అలాంటి కంబ్యాక్ ని ఈరోజు ఢిల్లీలో ఎవరి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే చిన్న ఇది ప్యాట్ కమిన్స్ ఆఫ్ కోర్స్ ఈవెన్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ప్యాట్ కమిన్స్ ఇస్ బట్ ఫర్ దట్ 1 మ్యాచ్ మిగిలిస్తే కనుక ప్యాట్ కమిన్స్ కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంది. అయితే మీరు అన్నట్టు ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్ మెరుపులు, ఆ తర్వాత తేలిపోయినటువంటి దశలో నిన్న మళ్ళా బాగా ఆడటం, అది ఒకటి కలిసి వచ్చేటువంటిది. అఫ్ కోర్స్ ఈవెన్ అభిషేక్ వర్మ స్టార్ట్ ని బిగ్ స్కోర్ గా మలుచుకోలేకపోతున్నాడు, కానీ అట్లీస్ట్ హీఈస్ ఇన్ ఒక రకంగా కన్సిస్టెంట్ ని మెయింటైన్ చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. సో దాన్ని పక్కన పెడితే కనుక ఢిల్లీ విషయంలో ఎవరు అనేట్లయితే ఎస్, ఎందుకంటే అక్షర్ పటేల్ నాట్ డూయింగ్ దట్ గుడ్. సో అందుకని అక్షర్ పటేల్ ని యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి చాలా ఉన్నాయి, కానీ అది లేకపోయింది. ఆ తర్వాత ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ లో వాళ్ళు యాక్చువల్ గా ఈవెన్ రాహుల్ ఇంజ్యూర్డ్ లాస్ట్ మ్యాచ్ అతను
ఇంపాక్ట్ సబ్ గా ఆడాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. బట్ ఇప్పుడు రికవర్ అయ్యాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నా కూడా సహజంగానే ప్లేయర్ టు వాచ్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటే మాత్రం ద ఓన్లీ నేమ్ వీ కెన్ పిక్ దట్ ఈస్ కేఎల్ రాహుల్. ఎలా ఆడతాడు రాహుల్, ఎలా ఆడతాడు అనేటువంటి దాని మీద. ఎందుకంటే రిషబ్ పంత్ నిజంగానే ఆ 27 crores కి బట్ ఫర్ దట్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో ఆ 63 runs హాఫ్ సెంచరీ మినహాయిస్తే కనుక పంత్ ఈ ఏడాది అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈవెన్ క్యాప్టెన్సీలో కూడా అతని యొక్క ఇది చాలా పేలవంగానే ఉంది. సో అందుకని ఆ టైంలో డెఫినెట్ గానే రాహుల్ మీదే అందరు ఐస్ అనేటువంటి ఉంటాయి. బట్ లాస్ట్ లో ఎట్లాగో అటు ఇండియన్ టీమ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది, వైస్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు. ఎక్స్పెక్టెడ్ బట్ అట్లీస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు రిషబ్ పంత్ ని వైస్ కెప్టెన్ గా. సో కాబట్టి బహుశా ఆ వచ్చేటువంటి జోష్ ఏమైనా ఈ రోజు మ్యాచ్ లో కనబడుతుందేమో చూడాలి. సో రిషబ్ పంత్ ఆల్సో ద ప్లేయర్ టు వాచ్. అక్షర్ ఎందుకు అంటే అతను ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అంటారా కెప్టెన్సీ వల్ల వచ్చిన బాధ్యతలతో? లేదు, యాక్చువల్గా అక్షర్ మొదట్లో అయితే కనుక అతను కొంచెం ఫింగర్ ఇంజురీ తోటి ఉన్నాడు. అందుకనే మొదట్లో చూస్తే మీకు ఫస్ట్ హాఫ్ అతను బౌలింగ్ కూడా చేయలేదు. ఆ తర్వాత కొంచెం అది హీల్ అయిన తర్వాత బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈవెన్ హీ వాజ్ వెరీ డేర్ ఎనఫ్ టు బౌల్ ఇన్ ది పవర్ ప్లేనే కాదు, ఫస్ట్ ఓవర్ నే బౌలింగ్ చేయడం అనేటువంటి చూసాం న్యూ బాల్ తోటి. బట్ ఆ తర్వాత అదే ఇదిలో మళ్ళా మీరు గమనించినట్లయితే కనుక యాక్చువల్ గా లక్నోతో జరిగినటువంటి మ్యాచ్ లోనే ఫాలో త్రూ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మళ్ళా ఫింగర్ కి దెబ్బ తగలటం, ఆ తర్వాత అతని యొక్క రిథమ్ ని కోల్పోవడం అనేటువంటిది చూసాం. అంతేగాని అక్షర్ ప్రెషర్ ని ఫీల్ అవుతున్నాడు అంటే ఒక రకంగా కంపేర్ చేయాలంటే కనుక రాహుల్ డెఫినెట్ గానే క్యాప్టెన్సీ ప్రెషర్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. అతను ఈవెన్ ఇండియన్ టీమ్ కి క్యాప్టెన్సీ చేసినా కూడా ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందుకనే ఈవెన్ ఇండియన్ సెలెక్టర్లు కూడా రాహుల్ ని కెప్టెన్ మెటీరియల్ గా కన్సిడర్ చేయలేదు ఇవాళ అనౌన్స్ చేసినటువంటి దాంట్లో. సో అలాగే కాకుండా అక్షర్ ని కనుక గమనించినట్లయితే అదేమీ లేకుండా అతను చాలా చక్కగానే అతని టీం ని ముందుకు నడిపించాడు ఫస్ట్ 5 matches. ఆ తర్వాత ఒక్కసారి రిథమ్ కోల్పోయిన తర్వాత కంబ్యాక్ చేయడం అనేటువంటి వాళ్ళకి ఇబ్బంది అయింది. కానీ బట్ ఐ డోంట్ థింక్ అక్షర్ ఈస్ ఫీలింగ్ దట్ క్యాప్టెన్సీ ప్రెషర్. ఎందుకంటే డూప్లెసీ లాంటి వాళ్ళు ఉన్నటువంటి టీమ్ లో ఈవెన్ రాహుల్ కెప్టెన్ గా ఆన్ ఫీల్డ్ అంటే ప్రొజెక్ట్ అవడానికి కొంచెం భయపడతాడేమో కానీ బట్ హీఈస్ వెరీ గుడ్ క్రికెటింగ్ మెటీరియల్, బ్రెయిన్ ఉన్నటువంటి వాడు. సో అలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకునేటువంటి సందర్భంలో ఐ డోంట్ థింక్ అక్షర్ విల్ ఫీల్ క్యాప్టెన్సీ యాజ్ ఎ బర్డెన్. ఇటువైపు పంజాబ్ గురించి చూస్తే మాత్రం శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తాడు అండ్ టీమ్ ని లీడ్ చేసే విధానం కూడా ఆ మ్యాచ్ ని గెలిపించడంలో తన వంతు పాత్ర అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఏమంటారు? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. నిజంగానే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేయర్ ఆల్ టుగెదర్. అందులోనూ 3 different ఫ్రాంచైజెస్ ని ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళినటువంటి కెప్టెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. ఈవెన్ ఒక్కసారి ఢిల్లీ ఫైనల్స్ కి వెళ్ళింది ఆల్ దీస్ 17 years. అందులో శ్రేయస్ అయ్యర్ పాత్ర ఉంది. ఈవెన్ యాక్చువల్ గా కేకేఆర్ లాస్ట్ ఇయర్ సెకండ్ టైం మళ్ళా ఛాంపియన్ గా నిలబడింది, దాంట్లో శ్రేయస్ అయ్యర్ పాత్ర మర్చిపోలేనటువంటిది. ఈవెన్ ఈ ఏడాది మళ్ళా ప్లే ఆఫ్ కి తీసుకెళ్లాడు. సో కాబట్టి శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ ఏ కెప్టెన్ డెఫినెట్ గానే హీఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. సో అందుకని అంటే తన యొక్క రిసోర్సెస్ ఏంటి అనేటువంటిది ఒక రకంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కనుక క్యాప్టెన్సీని చూస్తుంటే నాకు డెఫినెట్లీ ఐ విల్ కంపేర్ విత్ MS ధోని. ఎందుకంటే ఒక కెప్టెన్ అన్నటువంటి వాడికి తన యొక్క ప్లేయర్ల యొక్క 11 మంది బలాలు బలహీనతలు రెండు తెలిసి ఉండాలి. అంటే ఏ ఆటగాడిని ఎక్కడ పెట్టాలి అనేటువంటిది స్పష్టంగా తెలిసినటువంటిది ఈవెన్ ఆన్ ది ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ లో కూడా. దాన్ని శ్రేయస్ చాలా చక్కగా చేసి చూపిస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే కనుక మిగిలినటువంటి టీమ్స్ అన్నిటితోటి 10 టీముల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఫీల్డింగ్ ఎర్రర్స్ అనేటువంటివి పంజాబ్ కింగ్స్ కి కేవలం 38% మాత్రమే ఉంది. అదే వేరే మిగిలినటువంటి టీములను తీసుకుంటే కనుక అబౌవ్ 40% ఫీల్డింగ్ ఎర్రర్స్, అంటే ఎలక్ట్రిక్స్ పబ్లింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆర్ క్యాచ్ డ్రాప్లు కావచ్చు, ఓవర్ త్రోలు కావచ్చు, బ్యాకప్ లేకపోవడం. సో వీటన్నిటిని కన్సిడరేషన్ తీసుకుంటే కనుక మిగిలినటువంటి 9 టీములకి అబౌవ్ 40% ఫెయిల్యూర్ ఉంటే ద ఓన్లీ టీమ్ 38% తోటి ఉంది. సో కాబట్టి ఆ యాంగిల్లో కూడా శ్రేయస్ అయ్యర్ హ్యాస్ రియల్లీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. నిన్నటి మ్యాచ్ లో అయితే చాలా ఉన్నాయి ఫీల్డింగ్ ఎర్రర్స్, క్యాచెస్ మిస్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చాలా చూసాము. నితీష్ కొంచెం ఇదిలో వీక్ గా కనబడుతుంది. అవును, నిన్న ఆర్సీబీ ఎక్కడ ల్యాక్ అయిందంటారు? ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి యాక్చువల్ గా ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ ఆ రకమైనటువంటి ఫౌండేషన్ వేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడంలో అంటే మిడిల్ ఆర్డర్ దొలతనం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. అదే మీకు ఇటు SRH విషయం ఇన్నింగ్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఓపెనర్స్
ట్రావిస్ హెడ్ అండ్ ఇది అభిషేక్ శర్మ ఒక మంచి ఫౌండేషన్ వేసిన తర్వాత దాన్ని ఇషాన్ కిషన్ ఒక ఎండ్ లో కొనసాగిస్తూ ఉంటే అతనికి బిట్స్ అండ్ పీసెస్ గా బట్ ఫర్ దట్ నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్యాట్ కమిన్స్ కూడా సక్సెస్ అయ్యాడు నిన్న బ్యాటింగ్ లో. అద్భుతమైనటువంటి హుక్ షాట్ 6 కొట్టినటువంటి విధానం కావచ్చు, ఓవర్ ఫైన్ లెగ్ అండ్ స్క్వేర్ లెగ్ మధ్యలో నుంచి అతను కొట్టినటువంటి 6. సో అందుకని ఆ రకంగా అంటే నెంబర్ 7 నెంబర్ 8 దాకా కూడా బ్యాట్ ని జుడిపించగలిగినటువంటి ఇది అటు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ లో కనబడితే మీకు కనుక గమనించినట్లయితే ఆర్సీబీలో ఆ రకంగా మిడిల్ ఆర్డర్ ని నిలబెట్టి ఒక ఎండ్ లో నిలబడుతూ ఆడేటువంటి ఆటగాడు కర్వ్ అవుట్ అనేటువంటిదే వాళ్ళకి స్పష్టంగా ఉంది. అఫ్ కోర్స్ ఇషాన్ మలింగా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీశాడు, 1 రన్అట్. అండ్ ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ హీరో షెపర్డ్ ని కాటన్ బౌల్ చేశాడు, దట్స్ ట్రూ. బట్ ఆ రెండింటి మినహాయిస్తే కూడా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు నిలబడలేకపోవడం అనేటువంటిది అఫ్ కోర్స్ టిమ్ డేవిడ్ క్రామ్స్ రావడం కూడా వాళ్ళని కొంచెం హర్ట్ చేసింది. ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ అట్లీస్ట్ మిగిలినటువంటి వాళ్ళలో వికెట్ మీద నిలబడాలి అనేటువంటి స్పృహ లేకపోవడం అనేటువంటిది నిన్న ఆర్సీబీ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం. యా, అది క్లియర్ గా కనిపించింది. అండ్ పవర్ ప్లే ని యూటిలైజ్ చేసుకోవడంలో ఓపెనర్స్ అనే వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే ఢిల్లీ విషయంలో కోచ్ కూడా చెప్తున్నారు, హేమంగ్ బదాని, వాళ్ళ ఓపెనర్స్ విషయంలోనే కాస్త డౌట్ఫుల్ గా ఉంది, వాళ్ళు కాస్త బాగా ఆడితే నెక్స్ట్ టీం అంతా కూడా బాగా ఆడుతుంది, వాళ్ళ దగ్గరే ఫెయిల్ అవుతున్నాము అని చెప్పడం. ఆ స్టేట్మెంట్ గురించి ఏమంటారు? సహజంగానే ఎప్పుడైతే ప్లే ఆఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండి ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయారో నేచురల్ గా పోస్ట్ మార్టం అనేటువంటిది ఇంకా మిగిలినటువంటి అంటే టాప్ 4 టీమ్స్ మినహాయిస్తే మిగిలినటువంటి 6 టీమ్స్ పోస్ట్ మార్టం మొదలు పెట్టేశాయి ఆల్రెడీ. సో ఆ యాంగిల్లోనే పవర్ ప్లే లో సరిగా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా ఫెయిల్యూర్ కారణం ఏంటి అంటే కనుక ఎప్పుడైతే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఫెయిల్ అవుతూ ఉన్నారు అంటే పవర్ ప్లే లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కనుక అవుట్ అయ్యేట్లయితే కనుక 98% ఆ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో అందుకని డెఫినెట్ గానే అదే అటు డీసీ మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి వేరే వాట్ ఆర్ ఆల్ ది ఏరియాస్ అండ్ వేర్ వీ హ్యావ్ టు రికవర్ అనేటువంటి దాన్ని డెఫినెట్ గానే పోస్ట్ మార్టం చేసుకుంటా ఏ టీం అయినా కూడా. అందులోనే దానికి డీసీకి దొరికినటువంటి ఆ పోస్ట్ మార్టం దాంట్లోనే ఓపెనర్స్ ఇద్దరు నిలబడి ఆడలేకపోవడం అనేటువంటిది వాళ్ళకి కొంచెం హర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకా ముంబైకి మ్యాచ్ ఉంది, అలాగే ఆర్సీబీకి కూడా ఒక మ్యాచ్ ఉంది. పంజాబ్ హ్యాస్ 1 more. సో ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయి సెకండ్ పొజిషన్ షేర్ చేసుకోవడంలో? కానీ ఇప్పుడు పంజాబ్ కనుక ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే ఫస్ట్ పొజిషన్ ఫర్ షూర్ ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో మాత్రమే ఉండే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఇది కొంచెం అంటే యాక్చువల్ గా అటు గుజరాత్ కి ఒక మ్యాచ్ మిగిలింది, అది కూడా కీలకమైనటువంటి మ్యాచ్ ముంబై తోటి ఆడాలి. సో బట్ ఈవెన్ ముంబై నో డౌట్ అట్లీస్ట్ విత్ దట్ 16 points దే ఆర్ షూర్ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు గెలిచేట్లయితే వాళ్ళు 18 points అయినా కూడా ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ముంబైకి ఒక్కదానికే టాప్ 2 లోకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా కనబడుతున్నటువంటిది మిగిలినటువంటిది. ఎందుకంటే అటు ఆర్సీబీ ఈవెన్ పంజాబ్ 17 points తోటే ఉన్నాయి. ఈ 2 కూడా మిగిలినటువంటి మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రమే అటు ముంబైకి సెకండ్ ప్లేస్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక ముంబై ఎనీవే ఇది 3rd place ఆర్ 4th place లోనే ఉంటుంది. ఇంకపోతే గుజరాత్ లాస్ట్ మ్యాచ్ అనూహ్యంగా ఓడిపోయింది కానీ బట్ యూ డోంట్ డిస్కౌంట్ ద పెర్ఫార్మెన్స్. సో అందుకని గుజరాత్ అండ్ ఇప్పుడున్నటువంటి సినారియోని గమనిస్తే కూడా పంజాబ్ అండ్ గుజరాత్ డెఫినెట్ గానే ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ లో ఉండేటువంటిది. ఎందుకంటే అటు ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే చెన్నై మీద లక్నో ఎలా ఆడిందో మనం చూసాం. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఆ బ్యాగేజ్ అనేటువంటిది లేదో బ్యాక్ ఆన్ యువర్ బ్యాక్ ఆ బటన్ అనేటువంటిది లేదో దే ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్. పర్టికులర్లీ అటు మార్ష్ చూడొచ్చు మీరు, మార్క్రమ్ ఏ రకంగా ఆడారు, ఇంకా ఈవెన్ హరీష్ ధోని పంత్ లాంటి వాళ్ళు ఫైర్ అవ్వలేదు. సో అయినా కూడా వాళ్ళు ఏ రకంగా ఆడారు అనేటువంటిది మనం చూసాం. సో అందుకని డెఫినెట్ గా ఈవెన్ 4 run ఇస్ దేర్. సో అందుకని డెఫినెట్ గానే ఆర్సీబీకి ఎల్ఎస్కి ఒక జలక్ ఇస్తుందేమో, షాక్ ఇస్తుందేమో అనేటువంటి. ఎందుకంటే గోయంకా ట్వీట్ ని మీరు ఇక్కడ గమనించాలి. మేము ఓడిపోయాము, ప్లే ఆఫ్ నుంచి బయటకు వచ్చేసాము, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ వెళ్తూ మాత్రం మేము డెఫినెట్ గానే షాక్ ఇస్తాము మిగిలినటువంటి టీములకి, సర్ప్రైజులు చేసి మాత్రమే లక్నో బయటకు వెళ్తుంది ఈ సీజన్ నుంచి అనేటువంటిది ఓనర్ గోయంకా చేసినటువంటి ట్వీట్ ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి రిజల్ట్ గానే సిఎస్ తో జరిగినటువంటి మ్యాచ్. సో ఆర్సీబీ కూడా ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ చాలా టెస్టింగ్ గానే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేమ్ ఇప్పుడున్నటువంటి సినారియోలోనే కంటిన్యూ అవుతుంది. అటు మేబీ
ముంబై థర్డ్ ప్లేస్ కి అండ్ ఆర్సీబీ ఫోర్త్ ప్లేస్ కి వస్తుందేమో కానీ టాప్ 2 లో మాత్రం గుజరాత్ అండ్ పంజాబ్ ఉండేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఫామ్ ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, ముందు నుండి కూడా పంజాబ్ స్ట్రాంగ్ టీమ్ అని మనందరం చెప్పుకుంటూనే ఉన్నాము. ఇప్పటివరకు ఆడిన వాటిలో 8 గెలవగా 3 మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అట్ ద సేమ్ టైం 4 మ్యాచెస్ ఇప్పుడు జరిగిన ఈ లాస్ట్ 4 మ్యాచెస్ విషయంలో కూడా చూస్తే ఆల్మోస్ట్ 190 ఎబో స్కోర్ చేసింది. ఇది బేస్ చేసుకొని ఏంటి ప్లసెస్ పంజాబ్ కున్నవి? క్యాప్టెన్సీ ఇస్ ద మెయిన్. ఇది ఒకప్పుడు సిఎస్కే అనేటప్పటికీ ధోని విషయాన్ని ఎలా చెప్పుకుంటూ ఉంటామో మనం, క్యాప్టెన్సీ అనేటువంటిది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రోహిత్ శర్మ అటు ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నటువంటి కెప్టెన్ గా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ స్ట్రెంగ్తే అది. సో అలాగనే ఇప్పుడు యాక్చువల్ గా పంజాబ్ కి నిజంగానే రికీ పాంటింగ్ ఒకటి బిహైండ్ ది కర్టెన్ రికీ పాంటింగ్ ఇస్ దేర్ స్ట్రెంగ్త్. ఆ కమిట్మెంట్ లెవెల్స్ అనేటువంటివి డెఫినెట్ గానీ ఎప్పుడైతే హెడ్ కోచ్ ఆ రకమైనటువంటి దాన్ని చూపిస్తాడో మిగిలినటువంటి ప్లేయర్లు కూడా ఫాలో అయ్యేటువంటి, మీరు బహుశా ఫాలో అయి ఉంటారు న్యూస్. ఈవెన్ యాక్చువల్గా ఎప్పుడైతే పహల్గామ్ అది ఇండియా పాకిస్తాన్ వార్ అయిన తర్వాత 1 వీక్ ఐపీఎల్ బ్రేక్ వచ్చిందో ఆ టైంలో ఫారిన్ ప్లేయర్స్ అందరూ బయటికి వాళ్ళ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రికీ పాంటింగ్ ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత అటు తాత్కాలికంగా మొత్తానికి విరామం ఇచ్చారు ఈ వార్ కి అనేటువంటి తెలిసిన వెంటనే అతను ఫ్లైట్ లోంచి దిగిపోయాడు. ఆ రకమైనటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బిహేవియర్ ఎప్పుడైతే హెడ్ కోచ్ నుంచి ఉంటుందో నేచురల్ గానే మిగిలినటువంటి టీం అంతా కూడా ఫాలో అవుతుంది. కాబట్టి వాళ్ళకి హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ ఆర్ ద ప్లస్ పాయింట్. యా. అండ్ చంద్రశేఖర్ గారు, నిన్నటి మ్యాచ్ గురించి చూస్తే పిచ్ పరంగా అలాగే స్టేడియం పరంగా అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం ఇస్ అ బిగ్ వన్, అందుకని ఎక్కువ స్కోర్ చేయలేరు, 6s కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనుకున్నాము. సో 160 స్కోర్ చేయడం అనేది చాలా గ్రేట్ అని ఎక్స్పెక్ట్ చేసిన టైంలో 200 అబోవ్ చేశారు వాళ్ళు. సో ఈ రోజు ఎలా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ రోజు జరగబోతున్న స్టేడియం అక్కడ పిచ్ని బట్టి ఏం చెప్తారు? ఎంత స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రోజు కూడా 2 టీముల్లోనూ హార్డ్ హిట్టింగ్ ప్లేయర్లకు ఎటువంటి ఢోకా లేదు కాబట్టి డెఫినెట్ గా ఆ రకమైనటువంటిది. ఈవెన్ యాక్చువల్ గా అశుతోష్ శర్మ ఫస్ట్ మ్యాచ్ అటు లక్నోతో జరిగినటువంటి మ్యాచ్ తర్వాత అతని నుంచి మనం ఆ రకమైనటువంటిది చూడలేదు. సో హీఈస్ డ్యూ ఆన్ దట్. సో డెఫినెట్ గా ఈ రోజున అతని నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అనేటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈవెన్ అట్లాగే విప్రాజ్ కూడా ఆ మ్యాచ్ ని మినహాయిస్తే కనుక లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ కొంత ఫైట్ చేశాడు, పోరాడాడు, కానీ అది సరిపోలేదు. సో కాబట్టి ఇట్లాంటి ఆటగాళ్లు హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లు డౌన్ ది ఆర్డర్ లో ఉన్నటువంటి టీమ్ లో డెఫినెట్ గానే ఒక మంచి హిట్టింగ్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో పవర్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది స్టేడియం పవర్ హిట్టింగ్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈవెన్ నిన్న మ్యాచ్ లో కూడా మీరు గమనించినట్లయితే కనుక ఇషాన్ కిషన్ ఓవర్ ది కవర్స్ ఆడినటువంటి ఆ షాట్ ని కనుక గమనించినట్లయితే డెఫినెట్ గా ఓన్లీ ద పవర్ ఈస్ ప్లేయింగ్ ది మేజర్ రోల్. ఈవెన్ టైమింగ్ అనేటువంటి దానికన్నా కూడా ద పవర్ ఈజ్ మోర్. అందుకనే ఈ రోజుల్లో డౌట్ వచ్చి ఎంపైర్లు కూడా బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ ని చెక్ చేస్తున్నటువంటి ఆ బ్యాట్ గేజ్ ఎట్లా ఉంది అనేటువంటిది చెక్ చేస్తున్నటువంటి రీజన్ ఏంటంటే ద మోర్ పవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గేమ్. అందుకని ఆ పవర్ హిట్టర్స్ చాలా మంది 2 టీముల్లోనూ ఉన్నారు కాబట్టి సిక్సర్లకు పదవే ఉండదు వాళ్ళకు కూడా. ఓకే. అండ్ మనం చూస్తే ఇటు బౌలర్స్ విషయంలో కూడా కుల్దీప్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో లాస్ట్ 5 మ్యాచెస్లో ఓన్లీ ఒకటే వికెట్ తీయగలిగాడు. అండ్ వాట్ అబౌట్ బౌలర్స్ ఏమంటారు? కుల్దీప్ విషయంలో నిజంగానే అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. ఒక్కసారి కనుక ఒక వికెట్ ని తీసినట్లయితే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేటువంటిది బౌలర్ మీద ఉంటుంది. అలాగనే అందుకనే ఫామ్ లో లేనటువంటి బ్యాట్స్మెన్ కూడా సీనియర్ ఏం సలహా ఇస్తూ ఉంటారంటే యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద వికెట్ ఎట్ ద మిడిల్. సో కొన్ని రన్స్ కనుక నీ పేరు ముందు ఉండేట్లయితే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనేటువంటిది. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. ఇప్పుడు గుజరాత్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో చూసినట్లయితే కనుక సాయి సుదర్శన్ వాజ్ ప్లంప్ ఇన్ ఫ్రంట్, బట్ అది ఇవ్వలేదు ఎంపైర్. తర్వాత వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ వెళ్ళారు, బట్ ఎంపైర్స్ కాల్ అనేటువంటి ఉద్దేశంతో ఈవెన్ ద బాల్ ఇస్ హిట్టింగ్ ది స్టంప్స్ లెగ్ స్టంప్ అయినా కూడా ఎంపైర్స్ కాల్ కింద బతికిపోయాడు సాయి సుదర్శన్. సో అక్కడ డెఫినెట్ గానే ఆ నర్వస్నెస్ అనేటువంటిది కుల్దీప్ యాదవ్ ఫేస్ లో చాలా చక్కగా స్పష్టంగా కనపడింది ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని. బికాస్ ఐఎమ్ అన్ ఎంపైర్, డెఫినెట్లీ ఐ కెన్ రీడ్ అవుట్ ఆల్ ది బౌలర్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. నాకు అది అలవాటు అయిపోయింది. సో అట్లాగా అది కనుక వచ్చి ఉన్నట్లయితే డెఫినెట్ గానే కుల్దీప్ యాదవ్ ఇంకొక డిఫరెంట్ బౌలర్ గా ఉండేవాడు. అక్కడి నుంచి అతని యొక్క
ఆ లయ అనేటువంటిది తప్పింది. ఇప్పుడు శ్రీనాథ్ జవగల్ శ్రీనాథ్ ఆడుతున్నటువంటి టైంలో దేర్ వాజ్ ఎ సేయింగ్, శ్రీనాథ్ కనుక ఫస్ట్ స్పెల్ డెఫినెట్ గా వికెట్ తీసుకున్నట్లయితే కనుక హీ వాస్ ద మోస్ట్ అన్ప్లేయబుల్ బౌలర్ గా ఉండేటువంటి బట్ అలా కాకుండా ఫస్ట్ స్పెల్ కనుక ఒకవేళ అతను రన్స్ ఇచ్చేట్లయితే ఆ తర్వాత టోటల్ గానే ఆ డే మొత్తం కూడా ఇఫ్ ఇట్ ఇస్ టెస్ట్ మ్యాచ్ ఆ డే మొత్తం కూడా వెరీ 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 ఆర్డినరీ బౌలర్ గా కనపడేది. సో కాబట్టి ఈ రకమైనటువంటి సైకలాజికల్ కాన్ఫిడెన్స్ లేకపోతే సైకలాజికల్ ప్రెషర్ లేకపోతే ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది కొంతమంది ప్లేయర్లు ఫీల్ అవుతూ ఉంటారు. దాంట్లో కుల్దీప్ యాదవ్ ఈజ్ వన్. సో అదే జరుగుతోంది ఇప్పుడు కుల్దీప్ తోటి. బట్ టుడే డెఫినెట్లీ యూ విల్ సీ ఏ డిఫరెంట్ కుల్దీప్ యాదవ్ బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ కి అతను సెలెక్ట్ అయ్యాడు కాబట్టి దట్ కాన్ఫిడెన్స్ అగైన్ విల్ బూస్ట్ అప్ హిమ్. అవును అవును. అండ్ చంద్రశేఖర్ గారు 10 years నుండి ప్లే ఆఫ్స్ కూడా చేరని ఒక టీం ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లోకి వచ్చే ఛాన్సెస్ని కైవసం చేసుకుంటోంది. అలాంటి టీమ్గా మారటం వెనక అంటే ప్లేయర్స్ అందరూ స్ట్రాంగ్గా ఉండడం, ఫామ్లో ఉండడం, అలా ఏమంటారు స్ట్రెంగ్త్ ఏంటి ఇప్పుడు అలా ఫస్ట్ పొజిషన్కి రావటం వెనక? అండ్ 10 yearsలో ఎప్పుడు ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళకపోవటానికి కూడా ఏదైనా అనాలిసిస్ ఉందా? ఒకటి ప్లే ఆఫ్ కి కూడా వెళ్ళకపోవడానికి అనాలిసిస్ అంటే మాత్రం ఒకటి ఏంటంటే వాళ్ళ టీమ్ సెలక్షన్. అంటే ఎందుకో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా కూడా మీరు గమనిస్తే కనుక కేవలం ఒక ప్లేయర్ బ్రాండింగ్ దృష్టిలో పెట్టుకొని ఆక్షన్ లో పాల్గొన్నట్టుగానే కనబడింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అటు మ్యాక్స్వెల్ లాంటి మ్యాక్స్వెల్ ని హైయెస్ట్ బిడ్ కి తీసుకోవటం లాంటిది కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ యువరాజ్ సింగ్ ని హైయెస్ట్ బిడ్ కి తీసుకోవటం కావచ్చు. దానికి గానీ అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో అయితే కనుక చాలా కాంట్రవర్షియల్, చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే దానికి వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చినటువంటి ఇదేంటంటే మేము యువరాజ్ సింగ్ మీద ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే అతని ద్వారా ఒక్క మ్యాచ్ మేము గెలిచినా చాలు, దట్ విల్ జస్టిఫై టు హిస్ అమౌంట్ అనేటువంటి దాన్ని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. 14 మ్యాచ్లు ఉండేటువంటిది లీగ్ ఫేస్ లో ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లకి నేను ప్లేయర్ ని తీసుకుంటాను అంటే కుదిరేటువంటి పని కాదు. ఈవెన్ జహీర్ ఖాన్ తిలక్ వర్మని ముంబై ఇండియన్స్ కి ఫస్ట్ ఎడిషన్ లో కొన్నప్పుడు చెప్పినటువంటిది నెంబర్ 4 స్లాట్ ఈస్ వేకెంట్ ఫర్ అస్ ఫర్ వీఆర్ లుకింగ్ ఫర్ నెంబర్ 4. సో అందుకని తిలక్ వర్మని తీసుకున్నాము అనేటువంటిది హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అంతేగాని ఏదో ఒక మ్యాచ్ లో అతను ఆడేస్తే చాలు, మాకు 2 మ్యాచ్లు ఆడితే చాలు అనేటువంటిది కాదు. సో ఆ రకమైనటువంటి ప్లేయర్ ఆప్షన్ విషయంలో క్లారిటీ లేకుండా పంజాబ్ లాస్ట్ ఇయర్ దాకా మనకి కనబడింది. బట్ ఈ ఏడాది మాత్రం ఆ తప్పుల నుంచి బయటపడి ఒక పర్ఫెక్ట్ ఏదో కేవలం బ్రాండింగ్ అనేటువంటిది కాదు, అతని యొక్క రీసెంట్ ఫామ్ ఏంటి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ వాళ్ళు ఆక్షన్ లో పాల్గొన్నారు కాబట్టి ప్లస్ రికీ పాంటింగ్ ని తీసుకుని రావడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మాస్టర్ స్ట్రోక్. సో వీటన్నిటిని కలిసి వచ్చిన తర్వాత మాత్రమే అటు పంజాబ్ ఏ రకమైనటువంటి ప్రదర్శన చేస్తోంది. రైట్. సో మరి పంజాబ్ ఈ రోజు గెలిచి ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుందా, లేదంటే ఢిల్లీ వాళ్ళు గెలిచి బయటకు వెళ్ళామని ఆ పేరుతో నిష్క్రమిస్తారా? చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి IPL స్పోర్ట్స్ డిస్కషన్. చూస్తూనే ఉన్నది 10 TV.